దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావము కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడపోవచ్చున్నాడు, ఏ సంగతులు మనకు బయలుపరచపోవచ్చున్నాడు, దేవుని వాక్యం మనం శ్రద్ధగా విందాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును అనే వాక్యంలో వ్రాయబడి ఉన్నది కనుక దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ధ్యానాంశంగా 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 16వ వచనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానించుకుందాం. మమ్మల్ని ఎంతో ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, కృపామయుడ, కరుణామయుడ, మీ బంగారు పాదములు వేలాది స్థితులయ్యా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభానైనా తండ్రి, నేనా తండ్రి యేసయ్యా, మా ప్రియులందరితో నైనా తండ్రి మీరు మాట్లాడమని నన్ను మీ నోటి బోధగా చేసుకుని నా ప్రభా తండ్రి, మా ప్రియులందరితో మీరు మాట్లాడి నైనా తండ్రి ఈ యొక్క వాక్యం విన్న వారందరూ నా తండ్రి యేసయ్యా వారి జీవితంలో ప్రార్థన యొక్క ఒక విలువను తెలుసుకుని నా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితంలో ఎదుటకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి పాపనే ప్రతిమాలు వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. మరి చదువుకున్న అంశంలో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాటను చూస్తున్నామండి. ప్రార్థన 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 ప్రతి క్రైస్తవునికి జీవితంలో ప్రార్థన ఇంటికి పైకప్పు లాంటిది. మరి ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలనేసి మన పితరులు కూడా మనకు ఎన్నో అంశాలు మనకు బోధించి ఉంటున్నారు. చూడండి, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, దావీదు కావచ్చు, మోషే కావచ్చు, దానియేలు, దావీదు, వీరు ఎంతమంది మనము ప్రవక్తలు తీసుకున్నా కానీ, దైవజనులు తీసుకున్నా కానీ వారి యొక్క విజయం వెనుక ఉన్న రహస్యం ఏమంటే ప్రార్థన మరియు విశ్వాసము మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి, ఎటువంటి పరిస్థితులైన వారు ప్రార్థన చేసేవారు, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం చూస్తున్నాం. అన్నిటికన్నా పురాతనమైన ప్రార్థనే అండి. చూడండి, ప్రార్థన, స్తుతి, వాక్యము, విజ్ఞాపన, ఆరాధన, వీటన్నిటిలో అత్యంత పురాతనమైనదిగా మనం చెప్పుకోవాల్సింది ప్రార్థనే. ప్రార్థన అతి పురాతన కాలం నుండి ప్రారంభించబడి ఉంటున్నది. మీకు ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనే మాటను చూస్తున్నాం. షేతు ఆదామునకు 3వ కుమారుడు. ఆదామునకు అంతకు ముందే మరి కయీను మరియు హేబెలు అనే కుమారుడు ఉన్నారు. కయీను హేబెలునేమో చంపేసిన తర్వాత కయీను దేశదిమ్మరి అయిపోయినాడు. ఆదామును దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా అతనుకు షేతు అనే కుమారుడికి ఇచ్చినాడు. షేతునకు కూడా కుమారుడు పుట్టినాడు, అతని పేరు ఏనోషు అని పేరు పెట్టినారు. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైనదని మనం వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా మనకు హానోకు గారు కావచ్చు, నోవహు గారు కావచ్చు. హానోకు అయితే 365 సంవత్సరాలు బ్రతికినాడు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినాడు అనగా ప్రార్థనలో ఎడతెగక అతను నిలిచి ఉంటున్నాడు. మరి నోవహు గారి గురించి మనం తీసుకున్నట్టయితే, ఆ నోవహు జీవించిన సమయం ముందు నోవహు తప్ప మిగతా వారందరూ కూడా చెడిపోయిన వారే. ఆ కాలంలో బ్రతికిన వారందరూ దారి తప్పిపోయి వారు చేయరాని పనులు చేస్తూ దేవునికి ఉగ్రతకు లోనైనారు. కానీ నోవహును మాత్రము ఆ యొక్క భయంకరమైన జలప్రలయం నుండి నోవహు గారిని, అతని 3 కుమారులను, ఆ ముగ్గురు కోడలను, అతని భార్యను, 8 మందిని దేవుడు రక్షించుడు. ఎందుకనగా వీరు దేవునితో సహవాసం చేసిన వారు, దేవునికి ఆజ్ఞ ప్రకారం, చిత్త ప్రకారం బ్రతికినారు. కాబట్టి దేవుడు నోవహును బ్రతికించి ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా నోవహు తర్వాత మనకు మరలా ప్రార్థనా వీరుడుగా, విశ్వాస వీరుడుగా, ప్రార్థన పరుడుగా మనకు అబ్రహాం గారు మాత్రమే కనబడుతున్నారండి.
అబ్రహాము గారు ఆదికాండ 12వ అధ్యాయంలో మనకు 11వ అధ్యాయం చివరి భాగం నుంచి పరిచయం అవుతాడు. అనగా నోవహు యొక్క 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయము నోవహు యొక్క జీవితము, జలప్రళయము, తాను కట్టించిన బలిపీఠములు, ప్రార్థనలు మనకు ఆ యొక్క నోవహు గారి జీవితం మనకు ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయంలో కనబడతాయి. మరి 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి అబ్రహాము గారు కనబడతారు. ఇతడు మనకు అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించినాడు. విశ్వాసంలో కావచ్చు, విజ్ఞాపనలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో కావచ్చు, అన్ని విషయంలో మనకు అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము గారు అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించి బైబిల్ గ్రంథంలో నేటి కూడా అబ్రహాము పేరు తలుచుకుంటున్నారంటే అతడు జీవించిన జీవిత విధానం మనకందరికీ ఆదర్శవంతమైనది. ఈ రోజు మనము అబ్రహాము గారు అతడు ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన కట్టించిన బలిపీఠములు, ఆయన చూపించిన విశ్వాసముల గురించి ఈరోజు కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. అబ్రహాము తన జీవిత కాలంలో 4 బలిపీఠములు కట్టినాడు ఆయన. మరి ఆ యొక్క 4 బలిపీఠములను, ప్రార్థనలు, ఆయన చూపించిన విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు మనము అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయిగిరి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనే మాట చూస్తున్నాం. అబ్రహాము తండ్రి పేరు తెరహు, మరియు అతనికి నాహోరు అనే సహోదరులు కూడా ఉంటున్నారు. మరి అబ్రహాము తాను దేవుడు చూపించిన వాగ్దాన దేశంలోనికి రాకముందు విగ్రహారాధికుడుగా ఉన్నాడు ఆయన. చూడండి, మీకు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము గారి యొక్క పూర్వీకులు కావచ్చు, వారి కుటుంబస్తులు కావచ్చు, విగ్రహారాధికులు, విగ్రహములను పూజించే వాళ్ళు. అంత మాత్రమే కాకుండా చరిత్రకారులు చెప్తున్నారు, వీరు విగ్రహములను తయారు చేసి అమ్ముకుంటూ జీవనోపాధి కూడా గడిపేవారని మనం చూస్తున్నామండి. ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అనే మాట చూస్తున్నాం. మరి ఆ సమయంలో అబ్రహాము గారికి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి అబ్రహాము నేను నీకు చూపించే దేశంలో నీకు వెళ్ళుము, నేను నిన్ను అక్కడ ఆశీర్వదించెదను, నిన్ను నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువుల వలె నేను నిన్ను విస్తరింపజేసేదను, మరి నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని నేను శపించేదను అనేసి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రాము అక్కడ నుండి బయలుదేరి, అనగా తాను యూఫ్రటీస్ నది అవతల నుండి అతడు బయలుదేరి యెహోవా దేవుడు చూపించిన ఆ వాగ్దాన దేశమునకు ప్రయాణం చేసినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. మరి అబ్రాము యొక్క భార్య పేరు శారమ్మ. మరి అబ్రాము బయలుదేరినప్పుడు అబ్రాము సహోదరుడైన నాహోరు యొక్క కుమారుడైనటువంటి లోతు కూడా అబ్రహాము గారితో బయలుదేరినాడు. అబ్రాము బయలుదేరిన అతనికి 75 సంవత్సరములు, అతనికి సంతానమే లేదు, కుమార్తె ఏ ఒక్కరు కూడా లేకుండా అబ్రాము యొక్క భార్య అంటే శారమ్మ గారు గొడ్రాలై ఉంటున్నారు. మరి ఆ సమయంలో దేవుడు అబ్రామును పిలిచి నీవు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళము, నీ యొక్క సంతానము నేను విస్తరింప చేశానని మాట ఇచ్చినప్పుడు అబ్రహామునకు ఒక్క బిడ్డ కూడా లేడండి. మరి దేవుడు చూపించిన దేశమునకు, దేవుడు ఇచ్చిన వాగ్దానమునకు లోబడి అబ్రాము బయలుదేరి యూఫ్రటీస్ నదిని దాటి అతడు కనాను దేశంలోనికి ప్రవేశించినాడు. అందుకనే అబ్రామును హెబ్రీయుడు అంటారు. హెబ్రీయుడు అన్న మాటకు నది దాటిన వాడు అని అర్థం. మరి అబ్రాము గారు దేవుడు చూపించిన కనాను దేశంలోనికి వచ్చి ఆయన మొట్టమొదటిగా ఒక బలిపీఠం కట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం మనకు కనబడతారు. అప్పుడు అబ్రాము షెకెమునందరి యొక్క స్థలము దాకా
ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించి యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెనగా మొట్టమొదటి బలిపీఠము షెకెము అనగా మోరే దగ్గర అబ్రాహాము మొట్టమొదటి బలిపీఠం ఆయన కట్టినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడి నుంచి ఆయన మరలా ప్రయాణం చేసుకుంటూ రెండవ బలిపీఠమును ఆయన బేతేలుకు హాయికి మధ్యన ఆయన రెండవ బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామమున అతడు ప్రార్థన చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మరి అబ్రాము ఆ దేశంలో ఆ కాలంలో అక్కడ భయంకరమైన కరువు వచ్చినప్పుడు అబ్రాము అక్కడ నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుగా ఆయన ప్రయాణం చేసి ఐగుప్తులోనికి వచ్చి ఉంటున్నాడు. మరి ఐగుప్తులోనికి వచ్చినప్పుడు అబ్రాహాము గారి యొక్క భార్య అయిన శారమ్మ గారు అత్యంత సౌందర్యవతి. ఆమె యొక్క సౌందర్యం బట్టి అబ్రాహామును తన భర్తని తెలిసినప్పుడు అతన్ని చంపివేసి ఆమెను స్వాధీనం చేసుకుంటారేమో అనుకుని అబ్రాహాము గారు తన భార్య అయిన శారమ్మతో నీవు నా సహోదరిని చెప్పమని చెప్పినప్పుడు ఆమె అతనికి సహోదరిగా తెలియజేసినప్పుడు ఆ యొక్క ఐగుప్తు రాజైన ఫరో ఆ యొక్క శారమ్మ గారి యొక్క సౌందర్యమునకు మంత్రముగ్ధుడై ఆమెను తన కోటకు తీసుకెళ్లిపోతాడు, తన గృహానికి తీసుకెళ్లిపోతాడు. మరి ఆ యొక్క సందర్భంలో దేవుడు ఐగుప్తు వారికి మరియు ఫరో కుటుంబీకులందరికీ బహువేదన కలిగించినాడంట. బహువేదన కలిగించిన వాక్యంలో వ్రాయబడినది. అప్పుడు అబ్రాహామును పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి, నీ సహోదరుని ఎందుకు చెప్పినావు అనేసి అబ్రాహాము గారికి విస్తారమైన బహుమతులు ఇచ్చి మరియు శారమ్మను కూడా ఆయనకు అప్పగించి ఆమెను శారమును అక్కడి నుంచి పంపివేసినప్పుడు అబ్రాము ఐగుప్తులో నుండి బయలుదేరి నెగబు అనే ప్రాంతానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. నెగబు అనే మాటకు దక్షిణ పాలస్తీనా అని అర్థంగా మనం చూస్తున్నామండి. మరి అబ్రాము గారు ఆ యొక్క నెగబు ప్రాంతానికి వచ్చినప్పుడు విస్తారమైన పశు సంపద కలిగిన అత్యంత ధనికుడై ఉంటున్నాడు అబ్రాము. మరియు అబ్రాహాముతో కూడా వచ్చిన లోతు కూడా అబ్రాహాము ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. లోతు అబ్రాహాముకున్న యొక్క పశు సంపద విస్తారముగా ఉన్నదని మనం వాక్యంలో చూస్తున్నామని. మరలా అబ్రాహాము అక్కడి నుంచి అనగా నెగబు నుంచి బయలుదేరి మొట్టమొదటిగా ఎక్కడైతే ఆయన బలిపీఠమును కట్టి యెహోవా నామం ప్రార్థన చేశాడో అక్కడికే మరలా వచ్చి ఆ యొక్క బలిపీఠం దగ్గర మరలా అబ్రాహాము గారు ప్రార్థన చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. ఈ యొక్క మాట మనకు ఆదికాండం 13వ అధ్యాయము మరి 4వ వచనంలో మనకు కనపడుతుంది. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసిన మాట చూస్తున్నాం. మరి అబ్రాహాము గారు లోతు గారు విస్తారమైన పశు సంపదలు కలిగి దేవుడి చేత వారు ఆశీర్వదింపబడినప్పుడు అబ్రాహాము గారి యొక్క పశు కాపరులకును మరియు లోతు యొక్క పశు కాపరులకును వారి మధ్య కలహం వచ్చినదండి. ఎందుకనగా పశు సంపద విస్తారంగా ఉంటుంది. వాటికి ఆహారం అక్కడున్న స్థలంలో లేకపోయేసరికి మరి నీటి కొరకు లేక గడ్డి కొరకు వారి పశు కాపరుల మధ్య వారికి కలహం ఏర్పడినప్పుడు అబ్రాహాము లోతును పిలిచి ఇదిగో మనము బంధువులము, మనము రక్త సంబంధికులము గనుక మన మధ్య విరోధము గాని వైరము గాని ఉండకూడదు. నీవు కుడి తట్టున వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టున వెళ్ళుదును, నీవు ఎడమ తట్టున వెళ్ళినైతే నేను కుడి తట్టున వెళ్ళుదము, మన మధ్య కలహం ఉండకూడదు అని లోతుతో చెప్పినప్పుడు అబ్రాహాము లోతుని పిలవలేదండి. దేవుడు అతనికి వాగ్దాన దేశం అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు అబ్రాహాము లోతుని పిలవలేదు, కానీ లోతే అబ్రహాముతో కూడా వచ్చినాడు. మరి లోతు కూడా అబ్రహామును బట్టి దేవుని చేత అత్యంతంగా ఆశీర్వదించబడినప్పుడు తన అబ్రాహాముతో నిన్ను నేను విడిచి వెళ్ళలేను, వీటికి మనం సమాధాన పరుచుకుందామని తెలియచేయలేదు. కానీ మన లోతు గారు స్వార్థంగా ఆలోచించి ఆయన కన్నెత్తి చూచినప్పుడు యోర్దాను నది ప్రాంతమంతటా విస్తారమైన పచ్చిక బయలులు మరి సారవంతమైన భూమిని చూచి లోతు అనగా యోర్దాను నది పరివాహక ప్రాంతమైన సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి అక్కడ తన
ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి అబ్రాము గారేమో మిగిలిన కనాను ప్రాంతంలో ఆయన నివసించినప్పుడు దేవుడు మరలా అబ్రాముతో మాట్లాడుచున్నాడు. చూడండి, లోతు కూడా అతడు పతనమైపోవడానికి ఇది ప్రధానమైన కారణం. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకున్నారు. అక్కడ వాక్యంలో వ్రాయబడినది సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహుపాపులైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. అనగా దేవుడు యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాలపైన అగ్నిగంధకాలు కురిపింపబడక ముందు అది సుభిక్షంగా ఉండే ప్రాంతంగా ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉండేవారు పాపులై ఉన్నారు. ఆ యొక్క స్థలానికి వెళ్ళి లోతు కూడా పతనమైపోయినాడు. మరి అబ్రాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే అప్పుడు 13వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానముకు భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని ఎప్పుడైతే అబ్రాము గారితో దేవుడు గారు వాగ్దానం చేసినారో వెంటనే అక్కడ ఆయన 3వ బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామమున ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నామండి. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో ఆ 3వ బలిపీఠం మనకు కనపడుతుంది. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడ 3వ బలిపీఠమును అబ్రాము గారు కట్టినట్టుగా మనం చూస్తున్నామండి. మరి అబ్రామునకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా అబ్రాము గారికి 100వ సంవత్సరం ఉన్నప్పుడు అబ్రహాము గారికి దేవుడు ఆ యొక్క వాగ్దాన పుత్రుని దయచేసినాడు. అంతకుముందే హాగరుతో అబ్రాము గారు ఇష్మాయిల్ను కనినా కానీ దేవుని చిత్తంలో ఉండే వాగ్దాన పుత్రుడు శారమ ద్వారా కలిగిన బిడ్డనే దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఆయన చూచినాడండి. శారమ్మకు అనగా అబ్రాముకు ఇస్సాకు పుట్టినప్పుడు శారమ్మ గారికి 86 సంవత్సరాలు, అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వయసు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాడు అనమాట. అనగా 4వ బలిపీఠము ఆయన కట్టినాడు. ఏ సందర్భంలో అనగా మోరియా పర్వతం పైన అబ్రహాం గారు 4వ బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమునకు దహన బలి అర్పించి ఆయన ప్రార్థన చేసేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండము మరి 22వ అధ్యాయం 9వ వచనం చదివినట్టయితే అక్కడ మనకు కనబడుతుంది, ఆరాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అనగా అబ్రహాము గారు మోరియా పర్వతం పైన 4వ బలిపీఠం కట్టి ఉన్నాడు. మీకు 22వ అధ్యాయం చదివినట్టయితే మీరు అబ్రహామును దేవుడు పరిశోధించినట్టుగా చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు మాట్లాడుచున్నాడు, ఇదిగో అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నేను నీకు చూపించు మోరియా దేశంలోనికి తీసుకువెళ్ళి అక్కడ కొండపైన నాకు అతన్ని దహన బలిగా అర్పించుమన్నాడు. అబ్రహాము జీవితంలో ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. అబ్రహాము గుండె పగిలిపోయిన సందర్భం అండి. ఎందుకనగా లేక పుట్టిన వాగ్దాన పుత్రుడు. ఆ యొక్క సందర్భంలో మరి ఇస్సాకు గారికి బాలుడే కాదు ఇస్సాకు, అప్పటికి ఇస్సాకు యవనసుడుగా ఉంటున్నాడు. మరి ఆ ఇస్సాకును తీసుకొని మరుసటి రోజు ఉదయం అబ్రహాము గారు మరి గాడిదకు గంత కట్టి దహన బలికి కట్టెలు చీల్చి వాటిని గాడిద పైన పెట్టి 2 పనివాళ్ళను తీసుకొని మరి అబ్రహాము గారు ఇస్సాకు గారు గాడిదలు, కట్టెలు, నిప్పు, కత్తిని తీసుకొని దేవుడు చూపించిన ఆ యొక్క మోరియా దేశానికి ప్రయాణం. మరి అబ్రహాం నివసించిన స్థలం నుండి ఆ యొక్క మోరియా దేశము 3 రోజుల ప్రయాణం. అనగా 90 కిలోమీటర్లు. ఒక సగటు యూదుడు ఒక రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 3వ రోజు అనగా 90 కిలోమీటర్ల దూరము
కాలినడకన అబ్రహాం గారు తన కుమారుడు తీసుకొని దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఆ యొక్క 3 రోజులు అతని యొక్క మానసిక స్థుతి, హృదయ సంక్షోభం ఇవన్నీ మనం చూసినట్టయితే అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో అబ్రహాం గారు తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకనగా ఆ కుమారుని అక్కడ బలి ఇవ్వడానికి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అనగా అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చి దహన బలిగా ఇచ్చినా కానీ ఆ బూడిద నుండి నా కుమారుడు నాకు మరలా దేవుడు నాకు దయచేశాడనే ఒక విశ్వాసము ద్వారా, ఒక బలమైన విశ్వాసం ద్వారా అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరాడు. మరి 3వ రోజు ఆ స్థలం చేరుకున్న తర్వాత తన పని వారితో అబ్రహాము ఒక మాట అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదము అన్నాడు. ఆయన వచ్చేదని అనలేదండి, వచ్చేదము అనగా మేమిరువురు మరలా తిరిగి వస్తామనేసి అబ్రహాము ఎంతో విశ్వాసాన్ని అక్కడ చూపించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మరి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని కొండపైకి వెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నా తండ్రి అన్న అబ్రహాంతో, అనగా నా కుమారుడా ఏమన్నప్పుడు, దహన బలికి కట్టెలు సిద్ధంగా ఉన్నవి, నిప్పు సిద్ధంగా ఉన్నది, మరి దహన బలి పశువు ఎక్కడ నాన్న అని అడిగినప్పుడు అబ్రహాం గుండె ఎంత వేదన గురైంటుందండి. కానీ అబ్రహాం విశ్వాసంతో ఒక మాట ఉంటున్నాడు, బలికి దేవుడే పశువును చూచుకొనును అనే మాట విశ్వాసంతో తెలియజేశాడండి. మరి అబ్రహాము ఇస్సాకులు ఆ యొక్క పర్వతం పైకి చేరుకున్న తర్వాత అక్కడ బలిపీఠం ఒకటి నిర్మించి తర్వాత ఇస్సాకును బంధించి ఆ యొక్క బలిపీఠం పైన కట్టినప్పుడు అప్పుడు ఇస్సాకుకు అర్థమైంది, ఓహో దహన బలికి బలి పశువు నేనేనా. అతడు యవ్వనస్తుడైనా కానీ తన తండ్రిని ఎదిరించకుండా సులువుగా జయించిండొచ్చు. అబ్రహాం గారికి అప్పుడు దాదాపు 120 సంవత్సరాలు పైగానే ఉంటారు. మరి యవ్వనస్తుడైన ఇస్సాకు అబ్రహాముకు లోబడి అతన్ని ఎదిరించకుండా అలాగే బలి ఇవ్వడానికి సిద్ధమైనాడు. అందుకే వాగ్దాన పుత్రుడు ఇస్సాకును గురించి బైబిల్ గ్రంథం అంత అద్భుతంగా వర్ణించినది. మరి ఇస్సాకును బంధించి అతని బలి ఇవ్వడానికి అబ్రహాము గారు కత్తి ఎత్తి అతని పొడవపోయినప్పుడు పరలోకం నుండి యెహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలుస్తూ అతనికి ఎటువంటి హాని కలుగు చేయకు, ఇదిగో ఇందువలన నీవు దేవునికి భయపడవాడని కనబడుచున్నది కనుక ఇదిగో ఆ యొక్క పొదలో పొట్టేలు ఉంటున్నది, ఆ పొట్టేలు తీసుకొని వచ్చి ఇస్సాకు స్థానంలో దహన బలిగా అర్పించునైనా అన్నప్పుడు అబ్రహాం కళ్ళెత్తి చూచినప్పుడు పొదలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక పొట్టేలు తగులుకున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ పొట్టేలు ఎలాగో వచ్చినదో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ఆ యొక్క పొట్టేలో యొక్క గొర్రెపిల్ల యేసు క్రీస్తు. ఇస్సాకు స్థానంలో ఆ యొక్క గొర్రెపిల్లను ఎలాగైతే బలి ఇచ్చినారో మన స్థానంలో యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన శిలువ మానుపై బలి అయిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇదే క్రైస్తవ జీవితం. మరి అబ్రహాం గారు అక్కడే దేవుని స్తుతించి ఆ యొక్క పొట్టేళ్లు తీసుకొని వచ్చి తాను నిర్మించిన 4వ బలిపీఠం పైన దాన్ని దహన బలిగా అర్పించి యెహోవా నామమున ప్రార్థన చేసి యెహోవా ఈరే అని ఆయన పేరు పెట్టాడండి. యెహోవా ఈరే అనగా పర్వతం మీద యెహోవా చూచుకొనును అనే మాటకు అర్థం ఇస్తున్నది. మరి ఆ యొక్క విశ్వాస పరిశోధనలో అబ్రహాము దిగ్విజయం సాధించినాడు. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించిన కొలది అబ్రహాము దేవునికి మరింత దగ్గరగా జీవిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఆయన బలిపీఠాలు కట్టుకుంటూ అతడు తన విశ్వాస జీవితంలో కొనసాగినాడు. ఈ రోజు మన జీవితాల్లో ఆశీర్వదించిన కొలది మనుషులు దేవునికి దూరమైపోతున్నారే కానీ మరి ఆశీర్వదించిన కొలది అబ్రహాము మాదిరి ఎవరు దేవునికి దగ్గరకు రావడం లేదండి. చివరకు అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికి బహు వృద్ధాప్యంలో అతడు దేవుని యొక్క సన్నిధికి చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా అబ్రహాము యొక్క ప్రార్థన జీవితము, బలిపీఠముల జీవితం, ప్రార్థన మరి బలిపీఠము సమర్పణకు మనకు సూచనగా కనపడుతుందండి, సాదృశ్యంగా కనపడుతుంది. కాబట్టి ప్రతి విషయమందును మనము ప్రార్థన మరియు సమర్పణ కలిగిన జీవితం కలిగి జీవించాలనేసి ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనము కూడా అబ్రహాం వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. అన్ని విషయాల్లో దేవునికి
కృతరాస్తులు చెల్లించుకుందాం. మరి దేవునికి మనం సమర్పకులుగా జీవించుకొని, మన హృదయాన్ని అతనికి సమర్పించుకొని, మన జీవితాన్ని అతనికి దేవునికి సమర్పించుకొని, దేవునికి మనం కూడా విశ్వాస వీరులుగా బ్రతకడానికి ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. అటువంటి ప్రార్థన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.